ఆస్పత్రికి వచ్చేవారికి వైద్యం మాట అటుంచితే కనీసం మంచినీళ్లిచ్చే దిక్కు కూడా లేదు. వైద్యం కోసం చీటీలు తీసుకుని క్యూలో నిల్చుని స్పృహ తప్పి పడిపోతున్నారు. ఎవరిని కదిలించినా అంతులేనంత ఆవేదన. చాలా పరిస్థితి ఘోరంగా ఉన్నదండి. ఎందుకంటే టైం ఎప్పుడో సరైన సమాధానం కూడా లేదు. ఎక్కడ పోవాలి, 10 నంబర్ అంటే 12, 12 అంటే 10 ఇలా జరుగుతూ ఉన్నది. లక్షెట్టిపేట మంచిర్యాల చుట్టుముట్టు ప్రైవేటు దవాఖానలకు భయం పుడుతుండవచ్చు. ఇక ఎందుకంటారా, ఒక్కసారి లక్షెట్టిపేట కాడ కొత్తగా కట్టిన ఈ సర్కారు దవాఖానను చూడురి. సర్కారు దవాఖాన ఎండతట్టు ఉన్నదా ఏమన్నా? ప్రైవేట్లో కూడా ఇంత మంచిగా ఉండే 11.5 కోట్లు ఖర్చు పెట్టిరు ఈ దవాఖానను ఇట్లా కట్టనీకే. ఇక మొత్తం 25 రూములు, 2 ఆపరేషన్ థియేటర్లు, జనరల్ వార్డు, కాన్పు రూములు 2, 30 బెడ్లతోటి మగోళ్ళు ఆడోళ్ళ వార్డులు, ఎక్స్రే రూము, పోస్ట్ మార్టం రూము లేనిది లేదుగా. పుట్టిన దగ్గర నుంచి పోతే పడేసి దాకా అన్ని తీర్ల సవలతులు ఉన్నాయి అన్నట్టు. మరి